ఎట్లా తెలంగాణ ప్రజానికం, తెలంగాణ యువత, తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ ఉద్యోగ సంఘాలు కర్నూలులో సైక్ సిద్ధార్థ సినిమా టీం సందడి చేసింది. నందు, యామిని, భాస్కర్ జంటగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 12న విడుదల కానుండటంతో ప్రమోషన్స్ కు ఊపు వచ్చింది. ఈ కార్యక్రమంలో నటుడు నందు, నటు యామిని, భాస్కర్ కర్నూలు ఐకానిక్ ప్రదేశమైన కొండారెడ్డి బుర్జు వద్దకు వచ్చి అభిమానులను పలకరించారు. వారి రాకతో అక్కడ అభిమానులు పెద్ద సంఖ్యలో చేరి నటీనటులతో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. కుటుంబంతో చూసేందుకు అనువైన కథతో ఈ సినిమా రూపొందించామని, ముఖ్యంగా పిల్లలు ఈ చిత్రాన్ని మరింతగా ఎంజాయ్ చేస్తారని నందు తెలిపారు. కొండారెడ్డి బుర్జు దగ్గర మా ప్రమోషనల్ జర్నీ స్టార్ట్ చేశాము. సైక్ సిద్ధార్థ్ సినిమా డిసెంబర్ 12th రిలీజ్ అవుతుంది థియేటర్స్లో. కర్నూలులో కొండారెడ్డి బుర్జు దగ్గర అసలు ఇది అంత ఫేమస్ అంటే అందరు ప్రేక్షకులకి తెలియడానికి ఒక్కడు సినిమా ఒక చాలా పెద్ద కారణం. అప్పటి నుంచి చూడాలనేటువంటి కోరిక ఉండింది, ఇప్పుడు చూడగలిగాం. అండ్ కొండారెడ్డి బుర్జు కేవలం దీనికి హిస్టరీ ఉండటమే కాదు, చాలా పెద్ద సెంటిమెంట్ కూడా ఉంది తెలుగు ఇండస్ట్రీలో అందరికీ. బికాస్ మీరు మహేష్ బాబు గారు 2 సినిమాలు చూస్తే కనుక ఆయన బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమాల్లో కొండారెడ్డి బుర్జు ముందు సీన్లు జరిగినట్టు ఉన్నాయి. మెయిన్ సీన్స్ చేయకపోయినా ఇక్కడ షూటింగ్ కొండారెడ్డి బుర్జు ముందు ఈ ప్రెస్ మీట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎక్స్ట్రాడినరీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఫుల్ ఫన్. పిల్లలైతే మస్తు ఎంజాయ్ చేయొచ్చు, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. సంగారెడ్డి